ఇది పెన్నా నది. ఇది కూడా పెన్నా నదే. పెన్నా నది ఒడ్డున ఒకప్పుడు లోపలికి వెళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎప్పుడు జిమ్లో ఉండే మేము ఈరోజు ఏంది బయట ఉన్నామని చూస్తా ఉన్నారా? ఏం లేదు, కల్కి మూవీలో ఒక టెంపుల్ని చూపించారు. అది ఇసుకలో కూరుకోబోంది. 200 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అది. కల్కి సినిమా ద్వారా చాలా మందికి తెలిసింది. ఇంకా మన నెల్లూరులోనే అంత మంచి టెంపుల్ని పెట్టుకొని మనం వాడికి వెళ్ళలేదంటే బాగోదు. చాలా మంది యూట్యూబర్స్ ఎక్కడి నుంచో, కడప నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి వీడియోస్ తీస్తున్నారు. ఇంకా మనం కూడా ఇక్కడి నుంచి ఒకసారి చూపిద్దాం మన వాళ్ళకి కూడా, మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి ఆ టెంపుల్ గురించి. లోపలికి వెళ్ళి అక్కడ ఏముంటుందో ఏందో చూద్దాం. చాలా మంది చెప్తున్నారు అక్కడ ఒక నాగుపాము కూడా దానికి కాపలాగా ఉంటుందని. చూద్దాం ఈరోజు అసలు ఏమవుతుందో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఆల్మోస్ట్ మేము హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం. ఈ ఏరియా నా వెనక కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి సంగం ఏరియా. ఇది బుచ్చి దగ్గర నుంచి సంగం వెళ్ళే రూట్లో మేము వెళ్తున్నాం. అటు సైడ్ కూడా రావచ్చు, పొదలకూరు సైడ్ నుంచి కూడా రావచ్చు. ఇంకా ఒక 1 అవర్లో అయితే మేము రీచ్ అయిపోతాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడా కూడా మిస్ చేసుకోవద్దు. స్టే ఫిట్ అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, ఆల్మోస్ట్ 50 to 60 కిలోమీటర్స్ డ్రైవ్ తర్వాత లొకేషన్కి అయితే వచ్చాం. ఇప్పటికి కూడా తెలీదు ఎక్కడో టెంపుల్. కొంతమందిని అడిగాం, ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడి నుంచి నడిచెళ్ళాలి. కొన్ని వీడియోస్లో చూస్తున్నాను, కొన్ని విజువల్స్ వల్ల కొంచెం గుర్తొస్తుంది. సో మనం అయితే వెళ్దాం. ఫైనల్గా గుడికి రీచ్ అవుదాం. గుడికి రీచ్ అయిన తర్వాత ఆ గుడిలో చిన్న వీడియో కూడా మీకు చూపిస్తా లోపల వెళ్ళిన తర్వాత. మర్చిపోవద్దు, కల్కి మూవీలో మన నెల్లూరు నుంచి ఈ టెంపుల్ని ఒక వీడియోకి వాడుకున్నారంటే అర్థం చేసుకోండి. ప్రభాస్ సినిమాల్లో ఇది 2వ సినిమా నెల్లూరులో ఇక్కడ షూట్ జరగడం. సో వీడియో చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. చాలా దూరం నడుచుకుంటూ పోవాలా? గాయ్స్, వచ్చాం ఆల్మోస్ట్. ఇంకా ఈ ఇసుక గుట్ట దాటితే ఇక్కడే టెంపుల్ అంట. చూద్దాం, మీరు కూడా చూస్తూ ఉండండి. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఈ ఇసుక దిబ్బ దాటిన తర్వాతేనని. దీన్ని దాటాకే టెంపుల్ మనకు. చూద్దాం.
ఆన్ చేసా. వెళ్ళు లోపలికి వెళ్ళు. వచ్చేదా పా, నువ్వు బా ఫస్ట్. బా పడిపోతే కల్కి లోపల కూడా లోడేస్తున్నారు రా. ఈ ఫోన్ పెట్టి లోపల. ఏమన్నా చాలా ఉంటుందాడా కనిపిస్తున్నా ఇంత పైన గోపురం ఉంది. పెట్టు. నేను పట్నం బ్యాగ్ ఉంది. పైకి పెట్టు, పైకి. చిన్నగా వస్తుంది లైటు. మా ఎన్ని సంవత్సరాల్లో పోదాంపా. రానాడు క్లాస్ బయటకు వచ్చేది. గాయస్, ఇది పెన్నా నది. ఇది కూడా పెన్నా నదే. పెన్నా నది ఒడ్డున ఒకప్పుడు పరశురాముడు అనే అతను ఇక్కడ ఈ గుడి కట్టినట్టు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. లోపలికైతే వెళ్ళి చూసాం. ఆ శివలింగం కానీ దానికి పక్కన ఉన్న చిన్న ఆ శిల్పాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఇంత ఫేమస్ అయింది కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ టెంపుల్ని కానీ కొంచెం ఫేమస్ చేస్తే ఈ చుట్టుపక్కల ఈ హిల్ ఏరియా కానీ ఈ రివర్ రిలేటెడ్ ప్లేసెస్ కానీ చాలా బాగున్నాయి. సో చాలామందికి మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది ఇది. సో ఒక్కసారి కల్కి సినిమాలో ఆ షాట్ ఎక్కడ జరిగిందంటే ఇక్కడ. ఇప్పుడు మన రోహిత్ ఆ షాట్ని చూపిపోతున్నాడు. చూశారు కదా లోపల ఎంత నిశ్శబ్దంగా ఉందో. లోపలైతే గోపురం అయితే చాలా హైట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 200 years అయిందంట. దీనిలాగే 21 శివాలయాలు అప్పట్లో ఉన్న పరశురాముడు అనే వ్యక్తి కట్టాడంట. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఇక్కడ దీని గురించి అయితే చాలా వీడియోస్లో చాలా భయంకరంగా అయితే చెప్పారు. ఒక నాగుపాము ఇక్కడ కాపలాగా ఉందని. ఉండొచ్చు, ఎందుకంటే లోపల జనాలు ఎవరు లేరు. మేము వెళ్ళి చూసినప్పుడు కూడా చాలా భయంకరంగా ఉంది. మీరు కూడా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకపోతే షూటింగ్ రోజు మీకు ప్లేస్ ఏదంటే ఇక్కడ ఈ గోపురంకి ఆ పక్కన ఆ స్లోప్ ఉంది కదా, అక్కడ ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ సినిమా కానీ మీరు చూస్తుంటే రాయ ఆ క్యారెక్టర్ పేరు. ఆ పాప జారుకుని వచ్చి నెక్స్ట్ షాట్లో ఇక్కడ దూకంగానే అక్కడ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు ఉంటారు. ఇంకా అక్కడి నుంచి గ్రాఫిక్స్లో వేరే షాట్స్ వచ్చేస్తాయి. సో ఆ ఒక్క షాట్ మాత్రం మన నెల్లూరులో మన ఏరియాలో మనకు దగ్గరగా ఈ టెంపుల్కి దగ్గరలో తీయడం అనేది మన అదృష్టం అనే చెప్పుకోవాలి. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న టెంపుల్కి విజిట్ చేస్తూ ఉన్నారు. మాకైతే చాలామంది ఎదురొచ్చారు కూడా. ఈరోజు మేము వచ్చేటప్పటికి ఎవరు లేరు. ఎవరైనా ఉండుంటే ఇంకా బాగుండేది. అక్కడి నుంచి అక్కడ జారిన తర్వాత నెక్స్ట్ షాట్లో ఇంకా రెండో పార్ట్లో ఏం జరగబోద్దో, ఒకవేళ రెండో పార్ట్లో కూడా ఈ టెంపుల్ ఉంటే బాగుంటుంది. ఆ టైం కల్లా దీన్ని డెవలప్ చేస్తారేమో అని అనుకుంటున్నాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీకోసంగా చూపిద్దామనేది వచ్చింది ఈ గుడిని.
ఎవరైనా కూడా దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఫిట్నెస్ వీడియోస్తో పాటు ఇట్లాగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, డివోషనల్ వీడియోస్ కానీ, ఓవరాల్గా ఒక వ్లాగ్స్, మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అనేది మీకు అందిస్తాను నా ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసారంటే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది.